మత్తయి సువార్త 23వ అధ్యాయానికి వచ్చాం. 8వ పాఠం మనకి. ఇందులో యేసుక్రీస్తు ప్రభువారు శాస్త్రులు పరిసయ్యులు వాళ్ళని చూసినప్పుడు, జన సమూహాలు శిష్యులు ఆయన దగ్గర ఉన్నప్పుడు ప్రజలకి లేదా శిష్యులకి ఎలా ఉండాలి, బోధకుల దగ్గర ఎలా ఉండాలి, శాస్త్రుల దగ్గర పరిసయ్యుల దగ్గర ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి, లేకపోతే మన బోధకులు ప్రవర్తన ఎలాగుంటే మనం ఏ విధంగా స్పందించాలి అన్న విషయాలు ఇక్కడ చెప్తూ సంధిస్తూ శాస్త్రుల్ని పరిసయ్యుల్ని తప్పు పట్టినట్లుగా మనం చూస్తుంటాం. ఈ 23 అధ్యాయం అంతా కూడా చాలా ప్రత్యేకమైన అధ్యాయం. బోధన విధానం ఎలా ఉండాలి, బోధకులు ఎలా చెప్పాలి, బోధన రిసీవ్ చేసుకునేవాళ్ళు అంటే బోధ వినేవాళ్ళు ఎలా ఉండాలి అన్న విషయాలు ఇందులో మనకు కనబడుతుంటాయి. 23 అధ్యాయం అంతా దేవుడు మనకు ఒక అధ్యాయాన్నే ప్రత్యేకించి మనకి ఇచ్చేసాడు. ఇది ఇందులో ప్రత్యేకించి యేసు ప్రభువు వారు వేషధారణ గురించి తెలియపరుస్తూ, వేషధారణ ఈ పరిసయ్యుల్లోనూ శాస్త్రుల్లోనూ చూసిన దాన్ని బట్టబయలు చేశాడు. ఆయన బయట పెట్టాడు. బట్టబయలు అంటే ఆ విషయాలన్నీ కూడా ఈ 23వ అధ్యాయంలో మనం చూస్తాం. 23వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు ఒకసారి చదువుదాం. ఈ విషయాలను చదువుతామా? వారు మీతో చెప్పిన వాటినన్నిటినీ అనుసరించి గైకొమడి. అయినను వారి క్రియల చెప్పున చేయకుడి. వారు చెప్పుదరే గాని చేయరు. మోయసఖ్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదరే గాని తమ వేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు. మనుషులకు కనబడి నిమిత్తము తన పనులన్నీ చేయుడు. తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దగాను చేయుడు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకుడని పిలువబడుటయు పొందుడు. మీరైతే బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు, మీరందరూ సహోదరులు. చాలు. ఇక్కడ మొట్టమొదటి వచనంలో అప్పుడు యేసు జన సమూహాలతో తన శిష్యులతో చెప్తున్నమాట. ఎవరి గురించి అంటే 2వ వచనంలో మనకు కనబడుతుంది. శాస్త్రులను పరిసయ్యులను వాళ్ళని గురించి. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రులు, శాస్త్రాలని అంటే బైబిల్ గ్రంథాన్ని చక్కని రీతిగా బోధించేవాళ్ళు, వాళ్ళు ప్రతులు కూడా రాసుకునేవారు. పరిసయ్యులు కూడా బోధకులుగా ఉంటూ, శాస్త్రులు పరిసయ్యులు కూడా వాళ్ళు బోధకులుగా ఉంటూ జనాల మధ్యన ఉంటూ వాళ్ళు చేసిన పనులు ఏంటంటే ప్రజల్ని దేవుని వైపు ఆయత్తపరుస్తూ రక్షణలో నడిపిస్తూ వాక్యాన్ని తెలియపరుస్తూ దేవుని మార్గాల్లో నడిపించే పని వాళ్ళది. అలాంటి వ్యక్తులు చేసే పనులు ఎలా ఉంటున్నాయి అన్న విషయాలు ఇక్కడ యేసు ప్రభువు వారు తెలియపరుస్తున్నారు. నిజానికి దేవుని వైపే ఉంటూ దేవుని మార్గాల్లో నడుస్తూ దేవునిలో ఉండవలసిన వారు వాళ్ళు సొంత నీతిని చూసుకుంటూ ఉంటే కనుక, లేకపోతే వాళ్ళు సెల్ఫిష్నెస్ స్వనీతిని చూసుకుంటూ ఉంటే కనుక, లేకపోతే వాళ్ళు డబ్బు సంపాదించుకోవడానికి వాళ్ళు అమ్మేసుకుంటే కనుక వాళ్ళు ఎలాంటి పనులు చేస్తారు అన్న విషయాలు తెలియపరుస్తున్నాడు.
ఇక్కడ అందుకనే మన పాఠంలో హెడ్డింగ్లోనే ధర్మశాస్త్రులను పరిసయ్యులను యేసు తప్పు పట్టుట 8వ పాఠం తీసుకుని ఎదురుగుండా పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఇందులో 3వ వచనంలో మనం చూస్తే, గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకునుడి, అయినను వారి క్రియలు చొప్పున చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. శాస్త్రులు పరిసయ్యుల గురించి చెప్పుతూ వాళ్ళు చేసిన తప్పిదాలు దాని తర్వాత విషయంలో మనకు కనబడుతుంటాయి. వాటి గురించి చెప్తూ ఇక్కడ యేసుప్రభువు చెప్తున్న మాట అంటే, వాళ్ళు ఏం చెబుతారో చేయమంటారు. అంటే బైబిల్ గ్రంథాన్ని లేదా వాక్యాన్ని అనుసరించి, సత్యాన్ని అనుసరించి చెప్పే ఏ విషయమైనా సరే మీరు చేయొచ్చు, కానీ క్రియల్ని అనుసరించి చేయకండి. వాళ్ళు ఏదైతే క్రియలు చేస్తున్నారో అది చేయకండి. అంటే అందరి క్రియలు అంటే ఇక్కడ వాళ్ళు చేసే పనులు ఏంటంటే, వారు చెప్పుదురే కానీ చేయరు. చెప్పేవాళ్ళుగా మాత్రమే ఉంటూ వాడిది చెయ్యలేదనుకోండి, అలాంటి క్రియలు చేయడం చాలా మనల్ని కూడా తప్పు పట్టిస్తాయి. అందుకనే 2 వివరిస్తున్నారంట యేసుప్రభువు వారు. చెప్పేవారిగా ఉండే మాత్రం ఉండి క్రియలు చేయని ఉంటే కనుక వాళ్ళు క్రియలు చొప్పున చేయొద్దు, కానీ చెప్పింది మాత్రం వాక్యం కనుక ఇది చాలా చాలా కష్టమైన పరిస్థితే మనకి. వాక్యాలు ఇప్పుడు పరిసయ్యులు శాస్త్రులు అనగానే మనకి దైవజనులు, ఇప్పుడు సంఘాల్లో బోధించేవాళ్ళు, లేకపోతే సువార్థికులు, సువార్త పరిచర్య చేసేవాళ్ళు, వీళ్ళందరినీ కూడా మనకు వస్తారు. ఈ చెప్పడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారికి చెప్పేవాళ్ళు అలా ఉండకూడదు, ఇలాంటి తప్పుదాలు చేయకూడదు. వినేవాళ్ళు వాళ్ళు చక్కని రీతిగా విలువ కట్టి ఏదైతే దేవుడు చెప్తున్నాడో, ఏదైతే సత్యం ఉందో సత్యాన్ని అనుసరించి చెప్తున్నారో అది విలువ కట్టి మనం నేర్చుకోవాలి అని మనకు చెప్పడం. ఒకవేళ ఇలాంటి తప్పులు ఉంటే ఆ తప్పులు మనం చేయకుండా ఉండడం, 2 మంచి ఉద్దేశానికే చెప్పాలి. దేవుడు యేసుప్రభువు వారు చెప్పింది ఆ ఉద్దేశాలు అయ్యి అన్నమాట. అందుకనే తెలియపరుస్తున్నారట. ఇంతకీ వీళ్ళు ఏం చేస్తున్నారో తప్పులంటే చూడండి, 4వ వచనంలో, మోసక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుష్యుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వేలుతోనైనను కదిలింపరు. చాలా భారభరితమైన వీళ్ళు చేసే క్రియలు. తర్వాత మనుషులకు కనబడవాలని తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులను వెడపుగాను పెద్దవుగాను చేయుదురు. అంటే ఈ 4వ వచనం 5వ వచనంలో చెప్తున్న విషయాలు ఏంటంటే, వాళ్ళు ఇలా ఉండాలని చెప్పడం, పర్ఫెక్ట్గా చెప్తారట చెప్పడం. అంటే బైబిల్ గ్రంథంలో ఆజ్ఞలు ఉన్నాయి, ఆజ్ఞల ప్రకారంగా జీవించేటట్లు చెప్పడం. అది బాగుంది, అక్కడి వరకు బాగుంది. ఇదంట మోసక్యము కానీ భారమైన బరువులు పెడతారట, కానీ వీళ్ళంట తమ వేలుతో నిన్న వాటిని కదిలింపడానికి, అంటే వాళ్ళు చేయడానికి ఒప్పుకోరు. ఆజ్ఞలు చేయడంలో లేకపోతే వాళ్ళ క్రియలు చేయడంలో మీరు అన్నీ తెచ్చి దేవుని సన్నిధికి ఇవ్వాలి, వీళ్ళు మాత్రం ఇవ్వరు. లేకపోతే మీరు దేవునికి సన్నిధిలో కష్టపడాలి, వీళ్ళు మాత్రం కష్టపడరు. పనులు చేయాలి, వీళ్ళు మాత్రం చేయరు. చెప్పడం మట్టుకు అనమాట. ఇది సఖ్యం కాని భారాలు. ఖచ్చితంగా ఇంక తర్వాత విషయాల్లో మనం చూస్తాం, చాలా ఉన్నాయి. వెళ్ళి కొలిది మనం వాళ్ళు ఏమేమి పనులు చేస్తున్నారో వాటి గురించి చక్కగా వివరించుకొచ్చాడు ఆయన 7 తప్పుల గురించి. అందులో ఈ భారమైన ఏంటో, వాళ్ళు ఏం చేస్తున్నారో అవన్నీ కూడా మనం వివరించుకోవచ్చు. తర్వాత మనుషులకు కనబడి నిమిత్తము పనులన్నీ చేస్తారు. అంటే వీళ్ళు ఏది పని చేసినా సరే మనుషులు గొప్ప కావాలా, మనుషులు మెచ్చుకోవాలా, వాళ్ళ సంఘంలో ఈయన పెద్ద అని చెప్పాలి. అంటే ఈయన తప్ప ఇంకెవరు లేరు, లేకపోతే ఈ నాయకుడు ఈయన తప్ప ఇంకెవరు లేరు, ఈయన తర్వాత అని చెప్పుకోవాలి. ఇంక ఏదైనా ఆయన తర్వాతే అన్నట్టు అనమాట. ఈయన గొప్ప రావాలి అన్నట్టు మనుషులకు కనబడే నిమిత్తము ఈ పనులన్నీ. తమ రక్షరేకులు వెడల్పుగాను చెంగులు పెద్దవిగాను. ఈ రక్షరేకులు ప్రత్యేకించి, లేకపోతే ఇంకోటి ఏంటి ఉంది, రక్షరేకులని చెంగులు. ఈ విషయం మనం చూస్తే ఇది ఇశ్రాయేలీలకి నిజానికి కట్టడ. ఇది నిర్గమకాండం ఒకసారి చూద్దాం, చూడండి. నిర్గమకాండం 13వ అధ్యాయం 9వ వచనం. ఇశ్రాయేలీలకి కొన్ని కట్టడగానే ఇచ్చాడు దేవుడు.
13వ అధ్యాయము 9వ వచనంలో, యెహోవా ధర్మశాస్త్రము నీ నోట నుండినట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నుంచి నిన్ను బయటికి రప్పించననుటకు ఈ ఆచారము మీ చేతి మీద మీకు సూచనగాను నీ కన్నుల మధ్య జ్ఞాపకార్థముగాను ఉండవలను. కాబట్టి ప్రతి సంవత్సరం నీ కట్టడ మీరు నియామకాలను అనుసరించాలి. దేవుని వాక్యాన్ని, దేవుని మాటని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఆచరించడానికి చిన్న చిన్ని బాక్సుల్లా పెట్టుకుని, ఇప్పుడు సింపుల్గా మనకు అర్థం అవ్వాలంటే తాయెత్తుల్లాగా చిన్న బాక్సుల్లా, చిన్న డబ్బాల్లా పెట్టుకుని ఆ డబ్బాకి మెటల్తో తయారు చేసేవారు, దాంట్లో వాక్యాన్ని పెట్టేవారు రాసేసి. అప్పుడు ఏం చేస్తారంటే దాన్ని రౌండ్గా చుడతారు కొంతమంది, లేకపోతే బాక్స్లా తయారు చేస్తారు. దానికి 2 చివర్లు పెట్టి దాన్ని చేతికి కట్టుకునేవారు. ఇప్పుడు రక్షరేకులు ఎలా కడతారో చెప్పాలంటే ఆ టైప్ అనమాట. అవి కట్టేసుకుని చేతులు కట్టేవారు, లేకపోతే నొసలు కట్టుకునేవారంట చిన్న చిన్నవి. దాని ఉద్దేశం ఏంటంటే, దేవుడు చేయమన్న ఉద్దేశం ఏంటంటే అక్కడ కనబడుతుంది, ధర్మశాస్త్రమును నీ నోట ఉండునట్లు బలమైన చేతితో యెహోవా ఐగుప్తులో నేను బయటకు రప్పించనని అనుటకు ఈ ఆచారమును. అంటే దేవుడు మిమ్మల్ని రక్షించాడు, దేవుని మాట చేత మిమ్మల్ని రక్షించాడు. నీ మాట, ఆ దేవుని మాట చాలా బలమైంది. ఐగుప్తు బానిసత్వం నుంచి, నిజానికి ఐగుప్తు బానిసత్వం తీసుకురావడం ఎవరి తరం కాదు, చాలా బలమైన సామ్రాజ్యం. అందులోంచి ఆ ఇశ్రాయేలీల్ని, అంత జనాన్ని, సుమారు 20-25 లక్షల మంది జనాన్ని బయటికి తీసుకురావడం అనేది అసాధ్యమైన పని. అసాధ్యమైన పని దేవుని మాట చేత జరిగించాడు అని మీ జీవితంలో మర్చిపోకూడదు. అది దేవుడి ఉద్దేశం. దాని గురించి ఏం చేయాలంటే, ఈ వాక్యాన్ని మీ చేతులకి, మీ నొసటికి, వాక్యం మీ నోట్లో ఉండేటట్లు, అంటే ఎప్పుడు మన హృదయంలోంచి, నోట్లోంచి బయటకు వచ్చేటట్లు, మాట్లాడే మాట వచ్చేటట్లు, ఇది మీకు జ్ఞాపకంగా ఉండేటట్లు, మర్చిపోకుండేటట్లు చెయ్యాలి. అంటే దేవుడు చెప్పినట్లు ఉద్దేశం ఏంటంటే, దేవుని వాక్యానికి పెద్ద గొప్ప స్థానాన్ని ఇస్తున్నాడు. దేవుని మాటకి, ఆ మాటకి ఇచ్చి, ఆ మాట చెప్పుని మీరు చేయండి. దేవుని మాట చాలా అది శక్తివంతమైంది. ఆ మాట చెప్పినే మీరు బయట తీసుకురాబడ్డారు, ఆయన పలుకు చెప్పినే, లేకపోతే ఆయన చేసే క్రియలు చెప్పినే మీరు బయట తీసుకురాబడ్డారు అన్న విషయం తెలియపరచడం. మనం కూడా అప్పుడు ఐగుప్తు బానిసత్వం అంటే ఇప్పుడు మన పాప బానిసత్వం. పాపంలోంచి బయటికి తీసుకురావడానికి ఎవరికి కుదరదు. ఇప్పుడు కూడా మనకి నోటిలో వాక్యం ఉండాలి, మన హృదయం నిండా వాక్యం ఉండాలి. కీర్తనకారుడు అదే అంటాడు కదా 119వ కీర్తనలోని, నేను పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ హృదయంలోని వాక్యాన్ని, పాపం చెయ్యకుండా ఉండడానికి వాక్యం అవసరం మనకి. లేకపోతే దాన్ని కంటిన్యూగా, అంటే బానిసత్వంలోంచి బయటికి తీసుకొచ్చాడు అందులోంచి మనల్ని, పాప బానిసత్వంలోంచి. దాని దగ్గరికి వెళ్లకుండా ఉండడానికి ఖచ్చితంగా మనకు వాక్యం అవసరం. కనుక వాక్యాన్ని మన హృదయం నిండా నింపుకోవాలి. ఇది దేవుడు పెడితే, ఈ సూచన పెడితే, వీళ్ళు దేనికి ఉపయోగిస్తున్నారు? ఇక్కడ మనుషుల్లో మేము గొప్ప అనిపించుకోవడానికి ఉపయోగిస్తున్నారు. చూడు ఎలా మారిపోయిందో, మనుషుల్లో మేము గొప్ప. ఈ రక్షరేకులు ఏం చేస్తారంట, ఇంకా ఉన్న సైజు కంటే పెద్దది కడతారు, ఎందుకంటే అందరికీ కనబడాలి. అంటే వీళ్ళు వారు బాబాయ్ చాలా వాక్యాన్ని వీళ్ళు అనుసరించినట్టు ఇంకెవరు అనుసరించరు, ఇంక వీళ్ళే, ఇంకా వీళ్ళ తర్వాత ఇంకేదైనా అన్నట్టు అనమాట. ఈ టైటిల్స్ అనమాట. కొంతమంది ఇప్పుడు కాపుర్లో అయితే ఇప్పుడు పరిచయం చేసేవాళ్ళు అయితే వాళ్ళు పేరు గొప్ప గురించి రకరకాల క్రియ చేస్తారు. ఈ ప్రత్యేకించి ఇలా కట్టుకోకపోయినా వాళ్ళు పేరు గొప్ప చేసుకోవాలని రకరకాల క్రియలు, వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళు ఉన్నతమైన స్థితిలో కనబడాలన్న క్రియలు, ఇవన్నీ చేయడం అన్నీ కూడా దీనికి అనమాట. దేనికి? మనుషులకు కనబడాలి, వాళ్ళు గొప్ప చేయాలి, గొప్పగా చూసుకోవాలి. యేసుప్రభువు చెప్పింది ఏంటంటే, మీరు అలా చేయకుండా ఉండేలా మీరు చూసుకోండి. చేసేవాళ్ళకేమో దేవుడు చక్కని రీతిగా మీరు అలా చేయకుండా చూసుకోండి. విన్నవాళ్ళకేమో మీరు అలాగ ఉంటే కనుక జాగ్రత్తగా ఫిల్టర్ చేయండి వాళ్ళని, మీరు ఏ బోధన వింటున్నారో వినండి అని చెప్పడం. రెండోది ఇక్కడ చెప్పింది రక్షరేకులు. 5వ వచనంలో ఉన్నదేంటి? రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవి. ఈ చెంగుల గురించి కూడా మనకి సంఖ్యాకాండంలో మనం చూడొచ్చు. సంఖ్యాకాండం 15వ అధ్యాయంలో ఇది కూడా ధర్మశాస్త్ర ప్రకారంగానే దేవుడు, అంటే దేవుని మాట చెప్పునే ఇచ్చినట్లుగా మనం చూస్తాం. 15వ అధ్యాయంలో సంఖ్యాకాండము చివరి 2 వచనాలు, చివరి 2-3 వచనాల్లో 38, 39, 40 వచనాలనే కదా, 41 వరకు కలిసి ఉంది. అందులో వీటి గురించిన వివరణ చక్కని రీతిగా మనకు కనబడుతుంటుంది. చూడండి 38వ వచనం, సంఖ్యాకాండం 15వ అధ్యాయం 38.
నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, వారు తన తరతరములకు తన బట్టల అంచులకు కుచ్చులు వేసుకుని అంచుల కుచ్చుల మీద నీలి సూత్రాలను తగిలించుకోవాలి. అంటే నీలి దారాలని ఇలా కనబడేటట్లు ఒక కింద అంచుల్లాగా వచ్చేటట్లు వాటికి చేయాలన్నమాట. చేస్తారు, అలా తగిలించాలి. అది ఎందుకు చేయాలి? ఖచ్చితంగా చెప్తున్నాడంట, వారు తరతరాలకి మీ బట్టల అంచులకి చివరల్ని అంచుల్లాగా. చూడండి, మనకి చెప్పాలంటే కొన్ని సారీస్కి కొన్ని ఏమంటారు అవి వేస్తారు కదా, మెళ్ళ వేసుకు సాలువలు ఏది వేస్తుంటారు, చివర్లకి కుచ్చిళ్ళో కట్టి ఇలాగ ఏలగడుతుంటారు అనమాట. అలాంటివి చేస్తుంటారు. ఇప్పుడు డిజైన్ కింద చేస్తుంటారు, కానీ అది దేవుడు ముందు చెప్పింది ఏంటంటే అలా చేయాలి, ఆ నీలి రంగుతో మీరు చేయాలి. అలాగా ఎందుకు చేయాలి అంటే దానికి చక్కని రీతి ఇక్కడ చెప్తున్నాడు. ఆయన ఖచ్చితంగా చేయాలన్నాడు. ఆయన నీలి సూత్రాలతో అలా చేయాలి అని చెప్పి 39వ వచనం, మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె అంటే ఇక్కడ చెప్పిన మాట ఏంటంటే, మీరు దేవుని దగ్గరికి రాకముందు, వాళ్ళకైనా లేకపోతే ఇప్పుడు మనకైనా రక్షణలోనికి మనల్ని దేవుడు తీసుకొచ్చాడు. ఇశ్రాయేలు దేవుని దగ్గర రాకముందు వాళ్ళు చేసే క్రియ, లేకపోతే మనం రక్షణలోనికి రాకముందు మనం చేసే క్రియ ఏంటంటే, మనం చూసిన దాన్ని ఆశించేవాళ్ళు. మనకి ఏది చేయాలంటే చేసేవాళ్ళు. అది తప్ప రైటా మనకు అనవసరం. మనకి ఏది మనసుకు నచ్చితే చేసేవాళ్ళు. ఏది చూడాలనుకుంటే అది తప్ప రైటా మనకు అనవసరం. చేసాడు క్రియలు కూడా అలా చేశాడు. ఏ క్రియ అయితే ఆ క్రియ అలా చేశాడు. ఇప్పుడు దేవునిలోనికి వచ్చిన తర్వాత అది మనకు తగదు, అది అలా చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏంటంటే, మునుపు మీరు అలాగ ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు దేవుని మాటకి లోనికి, అంటే దేవుని లోనికి వచ్చారు, దేవుని రక్షణలోనికి వచ్చారు, ఆ ఆజ్ఞలు అనుసరించడానికి వచ్చారు, మీరు పరిశుద్ధంగా ఉండడానికి వచ్చారు, పరిశుద్ధుడైన దేవుని దగ్గరికి వచ్చారు. కాబట్టి మీరు ఎలా ఉండాలంటే వాటిలన్నీ చేయడానికి కుదరదు. మీరు మునుపు అలా కోరుకుని చేశారు, ఇప్పుడు చేయకూడదు. మీరు ఏదో చూడాలనుకున్నారు, ఆశించారు, ఆశించింది లేకపోతే చేయకూడదని చేయడం, లేకపోతే ఇష్టానుసారం చేయడం అనడానికి ఇక్కడ వ్యభిచారం అన్న మాట ఉపయోగించాడు దేవుడు. అంటే ఆత్మీయ వ్యభిచారం అన్నమాట. ఆత్మతో చేసేది, చెయ్యకూడని పనులు చేయడం, దాని ఆత్మ వ్యభిచారంగా ఇక్కడ వివరించుకొచ్చున్నాడు. అలాంటివి చేశారు. అలా చెయ్యకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే, మీరు ఇలాంటి అంచులతో కూడినది మీ వస్త్రం వేసుకోగానే మీరు అంచులను చూసినట్టే జ్ఞాపకం రావాలి. ఏంటంటే ఏమని, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, చేయకుండా ఉండాలి మనం. ఇప్పుడు మనం దేవుడిలోనికి వచ్చాం, మేము చేయకుండా ఉండాలి. ఇది అన్నమాట అక్కడ 39. మీరు 39 చదువుగా, మీరు నా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకము చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు. చాలు ఎక్కడ వచ్చారు. మీరు ఏం చేయాలి, మీ ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై. మీరు ప్రతిష్ఠితులు అంటే పవిత్ర, అంటే ప్రత్యేకించబడిన వారు. ఆ పవిత్రత అనడానికి కూడా ఇందులోంచి వచ్చింది. ప్రత్యేకించబడిన జనం మనం కనుక ప్రతిష్ఠితమైన జనాంగం. దేవుడు ప్రత్యేకించబడినవాడు కనుక పవిత్రుడు అనమాట. మీరు ప్రత్యేకించబడ్డారు కనుక మీరేట్లు చెయ్యకుండా ఉండేటట్లు దీన్ని చూసినట్టునే జ్ఞాపకం రావాలంట. మేము ప్రతిష్ఠించబడిన వాళ్ళు, మేము ప్రత్యేకించబడిన వాళ్ళు, అంటే ఇప్పుడు చెప్పాలంటే మేము రక్షించబడిన వాళ్ళు, మేము దేవుని బిడ్డలు కనుక మేము చెడు చెయ్యకూడదు, మేము చూడకూడదు, దానికి చూడడానికి వీల్లేదు అని ఈ అంచులు చూసినట్టు మనకు జ్ఞాపకం రావాలన్నమాట. అందుకనే వేసుకోమన్నాడు అనమాట. మనం కూడా చేయొచ్చు. ఇప్పుడు అంటే మనం చేసుకునే వస్త్రాలు ఎలాగా ఉండాలి అన్న విషయాలు తెలియపరుస్తున్నాడు అన్నమాట. ఇక్కడ ముందేమో మన భాషికాలు పెట్టుకోవడానికేమో అక్కడ చెప్పిందేమో ఆజ్ఞలు చాలా జాగ్రత్త జ్ఞాపకం ఉంచుకోండి, మీ నోటు ఉంచుకోండి అని చెప్పి, మనం చెయ్యకూడని పనులు ఒకవేళ చేయడానికి మన మనసు ఏమైనా ప్రేరేపిస్తున్నా, లేకపోతే మనం ఏమైనా ముందుకు వెళ్ళిపోయే క్రియలు మనం ముందుకు వెళ్ళిపోతున్నా, ఇది ఉండడం వల్ల కట్టడానికి ఇస్తాడు దేవుడు అక్కడ ఇశ్రాయేలుకి. ఇది ఉండడం వల్ల మీరు చూసినట్టే వాళ్ళు చేయడం మానేయాలి, లేకపోతే దాని దగ్గరికి వెళ్ళకూడదు, మీ మనసును వెంటనే తిప్పేసుకోవాలి అన్న విషయాలు అన్నమాట. దీనికి ఉపయోగించిన చివరి వరకు చదువుతాం. వ్యభిచరించక 39వ వచనంలో 41 ఉంది కదా, పరిశుద్ధులై ఉండినట్లు మునుపటి వల్లే కోరిన వాటిని బట్టి, చూచిన వాటిని బట్టి
వ్యభిచరించక దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకే ఇది మీకు కుచ్చులుగా ఉండును. అంటే దేవుని ఆజ్ఞలు అనుసరించేటట్లు మీకు కుచ్చులుగా అన్నమాట పెట్టిన. నేను మీకు దేవుడినే ఉండునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన మీ దేవుడైన యెహోవాను మీ దేవుడైన యెహోవాను నేనే. ఇది జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఎలా చేయమని అన్నమాట. ఏంటి? ఆ చెంగులనేది చేయమని. ఇప్పుడు దీన్ని ఎలాగ ఉపయోగిస్తున్నారంటే ఇక్కడ మత్తయి సువార్త 23వ అధ్యాయం 5వ వచనంలోకి వచ్చేస్తే దీన్ని ఎలాగ ఉపయోగిస్తున్నారు? వెడల్పుగా చేసి తమ రక్షరేకులనేమో వెడల్పుగా చేస్తున్నారు, తమ చెంగులనేమో పెద్దవిగా చేసి దేనికి చేస్తున్నారు? వీళ్ళు జనాలకు కనిపించుకోవడానికి చేస్తున్నారట. దేవుడు దేనికి చేయమన్నాడు? తప్పిదాల్లోకి రాకుండా చేయమంటున్నాడు, తప్పుదో చేయకుండా ఉండడానికి చేయమంటున్నాడు. కానీ వీళ్ళు చేసే పని ఏంటంటే జనాలకు కల్పించుకోవడానికి, వీళ్ళు బిల్డప్ ఇచ్చుకోవడానికి, పబ్లిక్ అవ్వడానికి, మేమే మంచోళ్ళు, మా అంత మంచోళ్ళు ఎవరు లేరు అంటే స్వనీతిని తెలియపరచుకోవడానికి ఈ విషయాల గురించిన విషయాలు ఇక్కడ తెలియపరుస్తున్నట్లుగా మనం కనుగొంటున్నాం అనమాట. అందుకనే దేవుడు యేసుప్రభువు వారు వెంటనే వీటి గురించిన వివరణలు చెప్పుతూ ఇలా ఉండకూడదు, అసలు దేవుడు ఏ ఉద్దేశంతో ఉండమన్నాడో అలాగే ఉండాలి అన్న విషయాలు తెలియపరుస్తున్నాడు. అందుకని 6, 7, 8, 9 వచనాల్లో ఏం చేస్తున్నారు అనడానికి చూపిస్తున్నారు. విందుల్లో అగ్రస్థానాలు కోరుకుంటారు ఈ శాస్త్రుల పరిచయులు, మందిరాల్లో అగ్రపీఠాలు, సంత వీధుల్లో వందనాలు, మనుషుల చేతేమో బోధకులను పిలిపించడానికేమో కోరుకుంటారు. మీరైతే అలాగ ఉండవద్దని యేసుప్రభువు చెప్తున్నారంట. ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళారు అనుకోండి, ముందు వీళ్ళకి సెపరేట్గా పెట్టి భోజనాలు పెట్టారన్నమాట. మిగతా వాళ్ళు తిన్నారు లేదా అనవసరం, వీళ్ళకి ఇప్పుడు ఉన్నారు బ్యాచ్, ఇలాంటి బ్యాచ్ ఇప్పుడు కనబడతాం. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలట. ఇంతకీ జనసమూహానికి చెప్పేది ఏంటంటే మీరు అలా ఉన్నారనుకోండి, మీరు అలాగున్న బోధకులు కనిపించారనుకోండి, మీరు జాగ్రత్త చూసుకోండి ఏ బోధకుల దగ్గర ఉన్నారో, వాక్యాన్ని కరెక్ట్గా అనుసరిస్తున్నారా లేదా అనుసరించకపోతే అనుసరించే వ్యక్తిలాగా మీరు ఎలా ఉండాలి, మనం ఎలా తయారవ్వాలి, దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి మనం. ఎవరిని అనుసరించాలో ఎవరిని అనుసరించకూడదు అన్న విషయాలు అనమాట. అందుకే నేను ముందే చెప్తున్న మాట ఏంటంటే 3వ వచనంలోనే మీరు వాళ్ళు చెప్పింది వినండి కానీ వాళ్ళని చేసే క్రియలు మాత్రం చెయ్యొద్దు అన్న విషయాలు ఇక్కడ చెప్తున్నారట. మరియు 9వ వచనంలో 9వ వచనంలో భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే కానీ మీ తండ్రి పరలోక తండ్రి, ఆయన మీ పరలోక మంది ఉన్నాడు, అది తండ్రి అని పేరు ఎవరికి పెట్టద్దు అంటున్నాడు అంట. అదంటే గురువులను కూడా పిలిపించుకోవద్దు, క్రీస్తు ప్రభువు ఒక్కడే గురువు. 10వ వచనంలో క్రీస్తు ఒక్కడే మీకు గురువు, మీరు అందరికంటే గొప్పవాడై ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వారు పరిచారకులే ఉండవల్లని. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఈ ఖచ్చితంగా దేవుడు చెప్తున్న విధానం. మనం గొప్పగా ఉండాలంటే ముందు తగ్గించుకోవడం, అంటే దేవుడిలో గొప్పగా ఉండేవారు తను తాను తగ్గించుకుంటారు. అలాగే మత్తయి సువార్త ముందే చెప్పాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15, 16 వచనాల్లో కూడా మనం అక్కడ చూడొచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15, 16 వచనాల్లో కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో అక్కడ చెప్పిన విషయం. అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్త పడండి. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలం వలన మీరు వారిని తెలుసుకుందురు. ఈ అబద్ధ ప్రవక్తలు చేసేవాళ్ళ గురించి చెబుతూ, అంటే వాళ్ళు చెప్తారు కానీ చేయరు. వీళ్ళు ఏమంటున్నాడు యేసుప్రభువు వారు? అబద్ధ ప్రవక్తలు, చెప్పేవారుగా ఉండి చేయకపోతే. మనం వాక్యాన్ని అనుసరించి మనం ఏమైనా చెయ్యాలి లేకపోతే చెప్పాలి అనుకుంటే మనం చెప్పింది చెయ్యాలి, మనం నేర్చుకోవాల్సింది. అలాగే ఇలా చెప్పి చేయకుండా ఉన్న వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు అబద్ధ ప్రవక్తలను డైరెక్ట్గా దేవుడే చెప్తున్నాడు ఆయన. వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు ఎవరన్నారన్నా క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలం వలన వాళ్ళు చూసినప్పుడు, వాళ్ళు ఏమేం చేస్తున్నారు క్రియలు చూసినప్పుడు, ఆ క్రియల వల్ల మీరు ఎలాంటి వాళ్ళు కూడా మీరు తెలుసుకుంటారు. వాళ్ళ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తూ కింద వచనంలో కూడా చెప్తున్నాడు. ఏమనంటే పల్లీరు చెట్టుకు అంజూర పండ్లు, ముళ్ళ పొదల్లో ద్రాక్ష పండ్లను, పల్లీరు చెట్లకు అంజూరపు పండ్లను కోరుదురా,
అలాగైతే ప్రతి మంచి చెట్టు మంచి ఫలాన్ని అంటే వాళ్ళు ఫలించే ఫలాలు, పల్లేరు చెట్టుకి ఏమి అంజూర పళ్ళు కాయ కదా, ఏ చెట్టుకి ఆ కాయలే కాస్తాయి. పల్లేరు చెట్టుకి ఆ ముళ్ళు మొక్కలు ముళ్ళు కాయలు వస్తాయి. మంచి చెట్టుకి మంచి ఫలాలే, మామిడి చెట్టుకి మామిడి పళ్ళే వస్తాయి, అలాగే ముళ్ళు చెట్టుకి ముళ్ళు కాయలు వస్తాయి, లేకపోతే ముళ్ళు ఫలాలు వస్తాయి. అవి చూసుకోండి అంటున్నాడు. చేసే క్రియలు చాలా జాగ్రత్తగా చూసి క్రియలు చేయాలి అన్న విషయాలు అక్కడ చెప్తున్నారంట. ఈ 12వ వచనం వరకు తను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఇప్పుడు ఇలాంటి క్రియల్లో హెచ్చుగా చూసుకునేవాళ్ళు తగ్గించబడతారు, వాళ్ళు తగ్గించుకునేవారు హెచ్చించబడతారు. ఈ విషయాలు చక్కని రీతిగా యేసుప్రభు వారు తెలియపరుస్తూ చెప్తున్న మాటలు. ఇంతవరకు దాంట్లో డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పచ్చు. ఇక్కడి నుంచి 13వ వచనం నుంచి చెప్తున్న విషయాలు వేషధారణ గురించిన క్రియల గురించి చెప్తున్నారు. ఇందులో మనం ప్రత్యేకించి ఇక్కడ రాసుకోవాల్సిన విషయం ఏంటంటే వేషధారణ. అది సైడ్ హెడ్డింగ్లో గడేసుకుని వేషధారణ అని చెప్పి రాసుకోండి. ఇందులో వేషధారణ అంటే ఏంటంటే రాసుకునే రాయడానికి పైకి ఒకలాగా లోపల ఒకలాగా మరియు బోధించిన దాన్ని చేయకపోవుట, దీన్ని వేషధారణ అంటారు. పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటూ బోధించిన దాన్ని అంటే మనం చెప్పేదాన్నే చెయ్యకుండా ఉండేదాన్ని వేషధారణ అంటాము. అంటే ఇది ఏంటంటే తప్పును కప్పిపెట్టే మారు వేషం అన్నమాట. పైకి ఒకలాగా లోపల ఒకలాగా తప్పుని కప్పిపెట్టే మారు వేషం. ఇప్పుడు 23వ అధ్యాయంలో శిష్యులకి జన సమూహాలకి ఇది తెలియపరుస్తూ ఖచ్చితంగా శిష్యులకి జన సమూహాలకి చెప్పే మాట ఏంటంటే మీరు వినే వాటిని పరీక్షించి విలువ కట్టండి అని యేసుప్రభువు వారు చెప్తున్నారు. మీరు పరీక్షించి వాటిని విలువ కట్టి అప్పుడు దాని ప్రకారంగా చెయ్యండి. దీనికి మత్తయి సువార్త 7వ అధ్యాయం 15-16 వచనాలు రెఫరెన్స్ రాసుకోవచ్చు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15-16 వచనాలు అంటే ఏంటి? అనుసరించేవారు పరీక్షించి, అంటే చేసేవాళ్ళు మనం ఏం చేయాలంటే అనుసరించేవాళ్ళు వారు పరీక్షించి విలువ కట్టి అనుసరించవలసిన బాధ్యత మనపై ఉంది. అంటే ఖచ్చితంగా ఏదో వింటున్నాంలే వచ్చేసాంలే, ఏదో చేతనాంలే వచ్చేసాంలే అని కాకుండా ఖచ్చితంగా వాక్యానికి లేకపోతే చెప్పేవారికి విలువ కట్టాలి. ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, చేసే వాటిని చేస్తున్నారో లేదో అని విలువ కట్టి పరీక్షించి అనుసరించడం అనేది క్రైస్తవుని యొక్క బాధ్యత. ఏదోలాగా అనుసరించడంలే, ఎక్కడికో చోటకి వెళ్తున్నాంలే, ఎక్కడో చోట ఉంటున్నాంలే అనడానికి కుదరదు అన్నట్లే యేసుప్రభువు చెప్తున్నారు ఇక్కడ. కానీ చాలా కష్టమైందే. కొంతకాలం ఆయా పరిసరికి వెళ్తూ వాళ్ళకి ఫర్ అయిపోయి వెళ్ళిపోతుంటారు. అలా వెళ్ళిపోతూ ఉంటే అసలు వాక్యం సత్యమైందో కాదో కూడా మనం తెలియలేని పరిస్థితి అయిపోతుంటాం. మనం వాక్యాన్ని బట్టి మిగతా వాళ్ళని పరీక్షించాలి తప్ప ఆ వ్యక్తిని బట్టి వాక్యంలో కాదు. వాక్యం ఏదైతే చెప్తుందో వాక్యాన్ని బట్టి అది కరెక్ట్గా చేస్తున్నారా లేదా అన్న విషయాలు మాత్రం ఖచ్చితంగా చూడాలి అన్న విషయాలు యేసుప్రభువు వారు ఇక్కడ తెలియవస్తారు. ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే తెలియపరచవచ్చు. ఇంకా సెకండ్ పార్ట్లో మన విషయాలు 13వ వచనం దగ్గర నుంచి మనం తెలుసుకోవచ్చు. ఈ 8వ పాఠంలో పరిసయ్యుల ప్రవర్తన లేకపోతే శాస్త్రులు పరిసయ్యుల ప్రవర్తన గురించి ప్రజల్ని యేసుప్రభువు వారు ప్రోత్సహిస్తూ వాళ్ళకి చెప్తున్న మాటలు, శిష్యులకి ప్రజలకి కూడా చెప్తున్న మాటలు ఇక్కడ కనబడుతుంటాయి. తర్వాత రెండో భాగంగా మనం చూడవచ్చు 13వ వచనం నుంచి.